Good afternoon, all of you. Today, another special devices that is LED, photodiode, Schottky diode, varactor diode, pin diode, and so on. Previously, Zener diode and tunnel diode, both diodes are completed in the previous sessions. From the Zener diode, the main concept is the output voltage maintain constant irrespective of load resistance RL and input voltage VI. Okay, అది లోడ్ రెగ్యులేషన్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ జేఎన్ఆర్ డయోడ్ బ్రేక్ డౌన్ కాన్సెప్ట్, బ్రేక్ డౌన్ మెకానిజం. ఆ బ్రేక్ డౌన్ మెకానిజం లోనే డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ దెర్ ఆర్ 2 types ఆఫ్ బ్రేక్ డౌన్స్, అవలాంచ్ బ్రేక్ డౌన్ అండ్ జేఎన్ఆర్ బ్రేక్ డౌన్స్. ఆ రెండు డిఫరెన్స్ వెరిఫై చేసుకున్నాం. అలానే టన్నల్ డయోడ్ నుంచి టన్నల్ డయోడ్ వర్కింగ్ ఇన్ 3 regions చెప్పాము. అవి నో ఫార్వర్డ్ బయాస్, నో టన్నలింగ్, స్మాల్ ఫార్వర్డ్ బయాస్ ఇంక్రీజ్ ఈవెన్ 0.1 volt, the current starts increasing rapidly up to maximum point or peak point. Okay, that reason is known as small forward bias tunneling. Further increase the forward voltage after peak voltage, then the current starts reducing. So a reducing current ని మనకి డైనమిక్ రెసిస్టెన్స్ పాత్ ఎగ్జిస్టింగ్ అంటాం. అదే increase the forward bias, no tunneling. Okay, after that, after valley point, the tunnel diode working in the normal conventional diode. Generally, tunnel diode is a heavily doped material. Okay, it is more than 1000 times of the normal conventional diode. ఇవన్నీ కూడా మీకు ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్, అప్లికేషన్స్ అన్ని కూడా ఫాస్టెస్ట్ స్విచ్చింగ్ స్పీడ్ కండిషన్స్ లో ఇచ్చేస్తామని చెప్పాం. ఓకేనండి. సో ఒక్కొక్క డయోడ్కి ఒక్కొక్క పారామీటర్, ఒక్కొక్క అప్లికేషన్ ఉంటున్నాయి అనమాట. అలాగే రిమైనింగ్ డయోడ్స్ ఎల్ఈడి, ఫోటో డయోడ్, స్కాట్కీ డయోడ్, ఓకే, పిన్ డయోడ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డయోడ్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇది స్క్రీన్ షేర్ లో చూడండి. అవి ఇట్ ఈస్ ద ఫోటో డయోడ్ సింబల్ ఐడెంటిఫికేషన్. చూడండి, ఫోటో డయోడ్ సింబల్ ఐడెంటిఫికేషన్ ఉంది కదా, ఇది నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ లానే ఉంది. కానీ ఇక్కడ యారో మార్క్స్ అనేది చూసారండి, అవి ఎనర్జీస్ మీకు ఎమిట్స్ ది క్యారియర్స్ అనేది చూపిస్తుంది చూసారా. ఇలాగ అవుట్ సైడ్ అవే ఫ్రమ్ జంక్షన్ టైప్ లో ఉన్న యారో మార్క్స్ ఫోటో డయోడ్ కి సింబల్ గా రిప్రజెంట్ చేస్తాం. క్యారెక్టరిస్టిక్స్ లో నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ లాగా ఉంటుంది, కానీ హియర్ ద పారామీటర్ నేమ్స్ ఫార్వర్డ్ కరెంట్ వర్సెస్ రిలేటివ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. ఎందుకంటే మనకి ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ కొన్ని డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల లైట్ ఎఫెక్ట్స్ మనకి క్యారెక్టరిస్టిక్స్ లో రిలేటివ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ ఈజ్ ఆల్మోస్ట్ లీనియర్ విత్ ఇంక్రీజ్ ది ఫార్వర్డ్ కరెంట్ అని చూపిస్తాం క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ వోల్టేజ్ కరెంట్ గా క్యారెక్టరిస్టిక్స్ తీసుకోం ఇందులో. ఓకేనా, అన్ ఎక్స్ యాక్సిస్ కరెంట్, వై యాక్సిస్ రిలేటివ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం ఇది. ఓకేనా, డయాగ్రామ్ ఇది. When forward bias, this type of diode is connected in the forward bias, then that working operation previous points లోనే అబ్జర్వ్ చేయండి. అవి ఇందులో in silicon and germanium the energy will be given off as heat. చూడండి, as heat given off as heat and emit the light is insignificant. Okay, in other materials such as gallium arsenide, ఈ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇవి కాంబినేషన్స్ ఉన్నాయి, కింద చెప్తాను. గాలియం ఆర్సనైడ్, ఫాస్ఫైడ్, గాలియం ఫాస్ఫైడ్, గాలియం ఫాస్ఫైడ్, చూడండి GaAsP, గాలియం ఫాస్ఫైడ్ అండ్ గాలియం ఫాస్ఫైడ్ GaP, రెండు డిఫరెంట్ ఉంటాయండి అవి. గాలియం ఆర్సనైడ్ ఫాస్ఫైడ్ అనమాట ఇది. ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ లైట్ ఎనర్జీ ఎమిటెడ్ ఈజ్ సఫిషియంట్. చూసారా, ద ఎనర్జీ, లైట్ ఎనర్జీ ఎమిటెడ్ ఈజ్ సఫిషియంట్ టు క్రియేట్ ఏ వెరీ విజిబుల్ లైట్ సోర్స్. దాన్ని మనకి ఎల్ఈడిగా తీసుకుంటాము డెఫినేషన్స్ పాయింట్స్ లో. క్యారెక్టరిస్టిక్ ఇది వస్తుంది అనమాట. ఒకసారి బిగినింగ్ చూద్దాము, జాగ్రత్త చేయండి. సింపుల్ కాన్సెప్ట్స్ అవి మీరు వేరే సోర్సెస్ యూట్యూబ్లో ఇట్లో కూడా తీసుకున్నా కూడా చక్కగా ఉంటాయి, అప్లికేషన్స్ ఓరియంటేషన్ ఉంటాయి. ఒకసారి రివ్యూ చేసుకుని మీకు ఈజీగా తెలుస్తుంది. దీనికి ఆపోజిట్ లో ఫోటో డయోడ్ ఉంటుంది అనమాట. రైట్, ఒకసారి చూడండి బిగినింగ్ నుంచి. లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్ఈడి, వెన్ ఎవర్
A PN junction formed bias, the electron cross the PN junction from N-type semiconductor and recombine with the holes in the P-type semiconductor. The normal PN junction mode ఎలా ఉంటుందో same construction point, right? Next, the free electrons are conduction band, while holes are present in the valence band, as usual. Next, thus, the free electrons at a high energy levels with respect to holes. Okay. Next point చూడండి అవి. In silicon they will be given off as heat and emit light is insufficient. In other materials, gallium arsenide phosphide, okay, GaAsP or gallium phosphide, GaP, the number of photons of light energy emitted is sufficient to create a very visible light source. ఈ టైప్ ఆఫ్ మెటీరియల్కి ఏమేమి కాంబినేషన్స్ వస్తాయో, ఏ కలర్స్ వస్తాయో చెక్ చేద్దాం. ఓకే, ఇది వన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ది ఫార్వర్డ్ బయాస్ కండిషన్. సో ఫార్వర్డ్ బయాస్ కనెక్ట్ చేస్తారనుకోండి, ఎల్ఈడి బయాసింగ్ లో తీసుకుంటే కనుక ఇదే ఫార్వర్డ్ బయాస్. పాజిటివ్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు ది పీ టైప్ అండ్ నెగిటివ్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ ది ఎన్ టైప్ ఆఫ్ ది డయోడ్. డయోడ్ సింబల్ మామూలుగా ఉంటుంది, ఇక్కడ ఎన్ సర్కిల్ ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఎన్ సర్కిల్ డ్రా చేసుకుని యారో మార్క్స్ కూడా చూపించవచ్చు డయోడ్ సింబల్. ఓకేనండి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తుంటే, నౌ ఎల్ఈడి ఈజ్ పిఎన్ జంక్షన్ device. LED is a PN junction device. It has forward characteristic. రివర్స్ బయాస్ తీసుకున్నది మీకు ఫోటో డయోడ్ వస్తుంది, నెక్స్ట్ డయోడ్ వస్తుంది చూడదురు కానీ. ఓకే, నోట్ దట్ ఆల్మోస్ట్ లీనియర్లీ ఇంక్రీజ్ ఇన్ రిలేటివ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. యాక్సిస్ లో పాయింట్ ఏదైతే తీసుకున్నారో ఇక్కడ విఐ క్యారెక్టరిస్టిక్ రాదు. కరెంట్ వర్సెస్ రిలేటివ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ, మనకు లైట్ మెటీరియల్స్ ఏదైతే తీసుకున్నారో అదే వై యాక్సిస్ లో తీసుకుని ఆల్మోస్ట్ లీనియర్లీ ఇంక్రీజెస్ ఇన్ రిలేటివ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ విత్ ఫార్వర్డ్ కరెంట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకేనండి. జనరల్ మనకి ఎల్ఈడీలో కట్టిన వోల్టేజ్ మోర్ దాన్ అబౌట్ 2 volts ఉంటుంది. అది పిఎన్ జంక్షన్ డయోడ్ కట్టిన వోల్టేజ్ అయితే 0.6 to 0.7 volts ఫర్ సిలికాన్ అండ్ జర్మేనియం 0.3 volts. ఓకే, 0.2 to 0.3 volts జర్మేనియం. కానీ డయోడ్లో కట్టిన వోల్టేజ్ మోర్ దాన్, ఎల్ఈడిలో కట్టిన వోల్టేజ్ మోర్ దాన్ 2 volts ఉంటుంది. ఓకేనండి. ఇది లెస్ దాన్ 1 volt అనమాట. లెస్ దాన్ 1 volt నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఓకేనా, రెండింటికి కట్టిన వోల్టేజ్ డిఫరెన్స్ అది. నెక్స్ట్ కలర్స్ కాంబినేషన్ చూడండి, అక్కడ కింద ఇచ్చాము. డిఫరెంట్ ఎల్ఈడీస్ మనకు అబ్జర్వ్ చేస్తుంటాము. వాటి కలర్ కాంబినేషన్స్ ఏంటంటే గాలియం ఆర్సనైడ్ GaAs. ఓకే, గాలియం ఆర్సనైడ్కు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇన్విజిబుల్ అనమాట ఇది. ఓకేనండి. సెకండ్ వన్ గాలియం ఫాస్ఫైడ్ GaP, రెడ్ ఆర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చేసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్సనైడ్, గాలియం ఆర్సనైడ్ ఫాస్ఫైడ్. ఎవరో టిక్ మార్క్ పెడుతున్నారు చూడండి, మాకు క్లోజ్ చేసుకోండి. గాలియం ఆర్సనైడ్ ఫాస్ఫైడ్, దట్ ఈస్ రెడ్ ఆర్ ఎల్లో కాంబినేషన్. చూడండి, 3 కాంబినేషన్స్ ఇచ్చారు అక్కడవి. ఇన్ఫ్రారెడ్ రిలేటెడ్వి గాలియం ఆర్సనైడ్ కాంబినేషన్ ఆఫ్ ది మెటీరియల్, గ్రీన్ ఆర్ రెడ్ కాంబినేషన్స్ లో గాలియం ఫాస్ఫైడ్. ఓకే, నెక్స్ట్ రెడ్ ఆర్ ఎల్లో. సో ఈ కాంబినేషన్స్ లో మనం గాలియం ఆర్సనైడ్ ఫాస్ఫైడ్ కాంబినేషన్స్ తీసుకుంటాం మెటీరియల్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎల్ఈడీస్ ఉన్నాయి చూడండి. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి వీటిలో. డ్యూ టు ది అడ్వాంటేజెస్ లైక్ ఏ లో లెవెల్ వోల్టేజ్, లాంగ్ లైఫ్, cheaper, reliable, fast on and off switch, etc. Okay. Next ఈ పర్పస్ మనకి ఆల్ కైండ్స్ ఆఫ్ విజిబుల్ డిస్ప్లేస్, మనకి రైల్వే స్టేషన్స్ లోను, స్టేషన్ ఫార్మర్స్ నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్ ఉన్న చోట ఎక్కడైనా కూడా తీసుకునేవన్నీ కూడా ఓకేనా ఆల్ కైండ్ ఆఫ్ విజిబుల్ డిస్ప్లేస్, 7 segments, ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లేస్. నెక్స్ట్ ఇన్ ద ఆప్టికల్ డివైసెస్ సచ్ as optocoupler. Third one, on and off indicators, okay, in various types of the electronic circuits. And last one, used in
రిమోట్ కంట్రోలర్స్. మన రిమోట్ కంట్రోల్, టీవీ కంట్రోల్ ఇటువంటి ఏవైతే రిమోట్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇన్విజిబుల్ కదా అవి, ఇన్ఫ్రారెడ్. సో దోస్ ఎల్ఈడీస్ రేడియేట్స్ ఇన్ఫ్రారెడ్ లైట్. ఓకే, హియర్ voltage drop in the forward bias LED above 2 volts. If not above 2 volts, but diode cut-in voltage is the 0.7 volts for silicon, 67 volts for silicon. సో అన్నీ కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, సింపుల్ కాన్సెప్ట్స్ అంటే కూడా ఎల్ఈడి అండ్ ఫోటో డయోడ్, స్కాట్కీ డయోడ్ అండ్ వ్యారిక్టర్ డయోడ్. జస్ట్ డ్రా ది సర్క్యూట్ డయాగ్రామ్ and define the LED definitions, characteristics, okay, and applications points. That's all. ఇంకో నెక్స్ట్ వన్ చూడండి. ఎల్ఈడి వచ్చిందని మీకు ఫోటో డయోడ్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఒకసారి డయోడ్ సింబల్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దరు కానీ తర్వాత డెఫినేషన్కి వెళ్దాము. నెక్స్ట్ సెకండ్ అనదర్ డివైస్, స్పెషల్ డివైస్ ఈజ్ ద ఫోటో డయోడ్. ఈ ఫోటో డయోడ్ లో మన సింబల్ లాజికల్ సింబల్ చూడండి, డయోడ్ సింబల్. ఇందాక తీసుకున్న దానికి యారో మార్క్స్ అవే ఫ్రమ్ ది జంక్షన్ కి తీసుకున్నాం, అవుట్ సైడ్. సో ఇన్సైడ్ ది యారో మార్క్స్ తీసుకుంటే కనుక అది ఫోటో డయోడ్ సింబల్ గా తీసుకుంటాం. ఓకేనండి, ఇది రివర్స్ బయాస్ కనెక్ట్ చేస్తాము. దీనికి విఐ క్యారెక్టరిస్టిక్స్ లో మనకి ఏం తీసుకుంటున్నామంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ లైట్ ఇంటెన్సిటీ అంటే రివర్స్ కరెంట్. చూడండి, ప్రీవియస్ తీసుకున్న దాంట్లో ఆన్ ఎక్స్ యాక్సిస్ కరెంట్ తీసుకుని వై యాక్సిస్ లో లూమినస్ ఇంటెన్సిటీ తీసుకున్నారు కదా. ఇక్కడ కరెంట్ వై యాక్సిస్ తీసుకుంటారు, లైట్ ఇంటెన్సిటీ అనేది ఎక్స్ యాక్సిస్ తీసుకుంటారు. రెండింటికి రివర్స్ వచ్చింది చూడండి, ఇందాక ఎల్ఈడికిను ఫోటో డయోడ్ కి. ఓకేనా, తర్వాత ఇది రివర్స్ బయాస్ తీసుకుంటున్నారు కాబట్టి రివర్స్ వోల్టేజ్, ఓకేనండి, రివర్స్ వోల్టేజ్ అంటే రివర్స్ కరెంట్ లో కనుక మనకు విఏ తీసుకుంటే థర్డ్ కోఆర్డినేట్ కదా. ఈ థర్డ్ కోఆర్డినేట్ లో ఫోటో డయోడ్స్ కి డిఫరెంట్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి. సో దీంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే కనుక ఇంక్రీజ్ ది రివర్స్ వోల్టేజ్, ద రివర్స్ కరెంట్. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ పార్ట్ చూడండి, ఈ పార్ట్ వరకు తీసుకుంటే కనుక మనకు డార్క్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటాం. నెక్స్ట్ దీనికి ఒక వాల్యూస్ ఇచ్చారు, 335 ఫుట్ క్యాండిల్స్ అని. ఓకే, లైట్ ఇంటెన్సిటీ మనకి యూనిట్స్ ఫుట్ క్యాండిల్స్ గా తీసుకుంటాం. సో 335 ఫుట్ క్యాండిల్స్ ఈ రేంజ్ లో వచ్చింది మోడరేట్ లైటింగ్ అనమాట. ఇది హైలైట్ కి చూడండి ఈ పార్ట్లు ఇచ్చారు 1300 to 2000 ఫుట్ క్యాండిల్స్. ఓకేనా, ఇది ఈ పార్ట్ వరకు. నెక్స్ట్ మోర్ దాన్ 2000 అంటే దీనికి వచ్చేది హై అండ్ వెరీ హై, మోడరేట్ లైట్, హైలైట్ అండ్ వెరీ హైలైట్ కి మీకు 3 కేటగిరీస్ ఇచ్చారు. ఇవి అబ్జర్వ్ చేస్తారా క్యారెక్టరిస్టిక్స్ లో. దీంట్లో మోడరేట్ లైట్ అనేది ఈ డార్క్ లైట్ అండ్ 335 ఫుట్ క్యాండిల్స్ వరకు ఉంటుంది, అప్ టు 300 ఫుట్ క్యాండిల్స్. 2000 లో ఉన్నది హైలైట్ గాను, నెక్స్ట్ 3000 ఫుట్ క్యాండిల్స్ ఉన్నది వెరీ హైలైట్ గాను క్లాసిఫై చేశారు ఇవి. నెక్స్ట్ చూద్దాం ఒకసారి, ఐడియా వచ్చింది కదా. ఇవి రివర్స్ బయాస్ కండిషన్ వర్క్ చేస్తుంది ఫోటో డయోడ్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ లో లైట్ ఇంటెన్సిటీకిను రివర్స్ కరెంట్ లో ఒక డెల్టా ఐ అనేది ఐ డెల్టాకి తీసుకున్నాం. దీన్ని డార్క్ కరెంట్ గా డిఫైన్ చేస్తారు. సో సర్టెన్ వోల్టేజ్ వరకు మీకు ఏమవుతుందంటే లైట్ ఇంటెన్సిటీ కరెంట్ కాన్స్టెంట్ ఉండి అక్కడి నుంచి లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో అదే ఆపరేషన్ వచ్చినప్పుడు చెక్ చేద్దరు కానీ బిగినింగ్ రండి ఒక నిమిషం. ఒకసారి స్టడీ చేయండి అమ్మ, చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. రైట్, ఫోటో డయోడ్. ఫోటో డయోడ్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ ప్రీ జంక్షన్ డివైస్. సిమిలర్లీ ఇంత ఎల్ఈడి ఎలాగైతే చదువుకున్నారో సేమ్ అవుట్. ఓకే, whose region of operation is limited to the reverse bias region. ఎల్ఈడి ఫార్వర్డ్ బయాస్ లో తీసుకున్నారు, ఫోటో డయోడ్ రివర్స్ బయాస్ లో ఈ ఆపరేషన్ అనేది లిమిటెడ్ చేశారు. ఇవి వెన్ పిఎన్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్డ్ కండిషన్, ఓకే, ఏ స్మాల్ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఫ్లోస్ డ్యూ టు ది థర్మల్ జనరేటెడ్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. అంటే రివర్స్ బయాస్ లో జనరల్ కనెక్ట్ చేసినప్పుడు నో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్ అని యాజ్ పర్ పిఎన్ జంక్షన్ డయోడ్. బట్ ఇన్ దిస్ కేస్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ది కనెక్టెడ్ ఇన్ రివర్స్ బయాస్
a small reverse saturation current, okay, flows due to the thermal generated holes and electrons. Normal PN junction ఏమని చేసుకున్నాము, due to the minority carriers the reverse current flows through the circuit అన్నాం. ఆ reverse current నే I0కి తీసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ రివర్స్ సాచురేషన్ కరెంట్ అని. ఓకే, దాంట్లో మనకు డయోడ్ కరెంట్ ఈక్వేషన్స్ లో కూడా డెరైవ్ చేసాం. I is equal to I0 into e power of v by 8i vt minus 1 అని. అందులో ఈ I0 అనేది రివర్స్ సాచురేషన్ కరెంట్ ఆర్ లీకేజ్ కరెంట్ అన్నమాట. సో ఇక్కడ ఫోటో డయోడ్ లో కూడా సేమ్ అదే కాన్సెప్ట్, బట్ ఇక్కడ రివర్స్ రీజన్స్ లో థర్మల్ జనరేటెడ్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్, డ్యూ టు థర్మల్ జనరేటెడ్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ వలన స్మాల్ లీకేజ్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటాడు. ఇంక్రీజింగ్ ది junction temperature, third one, increasing the junction temperature generates more hole pairs and the minority carriers current increase. Okay, junction temperature increase చేసేటప్పటికి minority carrier current ఏమవుతుంది, increase అంటున్నాడు. So the same effect occurs in the junction is illuminated. నెక్స్ట్ ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. The hole pairs are generated, read out చేస్తున్నాను చూడండి అవి. The increasing the junction illuminate increase the number of, అయిపోయింది కదా, సారీ, the electron pairs are generated by the incident light energy and minority charge carriers are swept across the junction, produce reverse current flows. ఆ రివర్స్ కరెంట్ ఫ్లోస్ అవడానికి ఇది ఒక ఆపరేషన్ పాయింట్. నెక్స్ట్ వన్, increase the junction illuminated, increase the number of charge carriers generated and thus increase the level of the reverse saturation current. Okay, characteristics observe చేస్తారు ఇది. First one, diode designed to be sensitive to illumination are called as photodiode. Diodes designed to be sensitive to the illuminations, light illuminations అన్నాము చూసారా, food candles. So units anamata, the illuminations are called as photodiode. When there is no light, okay, the reverse bias photodiode carries our current which is very small. So initially మనకు డయోడ్ కరెంట్ కనుక లోగా తీసుకున్నారనుకోండి, 0 తీసుకున్నారనుకోండి, when there is no light in the reverse biased photodiode carries a current which is a very small and called as dark current. ఒకసారి ఈ డార్క్ కరెంట్ ని చూడండి, ఇక్కడ రాశారు చూడండి, లైట్ ఇంటెన్సిటీ రివర్స్ కరెంట్. ఈ రివర్స్ కరెంట్ లో డార్క్ కరెంట్ అనేది ఇక్కడ సర్టెన్ పాయింట్ వరకు కూడా మనకి రివర్స్ బయాస్ కండిషన్స్ లో 0 ఉంటుంది. ఓకే, నో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ సర్క్యూట్, రైట్. Dark current, it is denoted by I subscript delta. Okay, it is purely due to the thermally generated about one minute, due to thermal generated minority carriers. ఇప్పుడు మిస్ అయింది చూడండి, నోట్ చేసుకున్నాం అది. It is purely due to the thermally generated minority carriers. So VA characteristics లో diode reverse bias connections చేయండి. అవి negative terminal of the battery is connected to the P type and positive is connected to the N type. తీసుకుంటే under the reverse bias condition light intensity కి reverse saturation current కి మనకు delta I తీసుకుంటారు. అవి delta I అనేది one of the characteristics. దీన్ని another characteristic రివర్స్ వోల్టేజ్ రివర్స్ కరెంట్ లా కనుక తీసుకుంటే లైట్ ఇల్యుమినేషన్స్ డిఫరెంట్ రేంజెస్ ఇచ్చారు. అవి రేంజెస్ అబ్జర్వ్ చేయండి. ఓకే, అప్లికేషన్స్ చూడండి, అలారం సిస్టమ్స్, కౌంటింగ్ సిస్టమ్స్, యూజింగ్ ది కౌంట్ ది ఐటమ్స్ ఆన్ ది కన్వర్టర్ కన్వేయర్ బెల్ట్స్. సో ఇందులో మనకు కౌంటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసుకుంటాం. అలాగే ఆపరేషన్ పాయింట్ లో చూడండి, అవి వెన్ light is allowed to fall on the PN junction through small windows, that is small window, photons transfer energy to valence electrons to make them free. Hence reverse current increases
it is proportional to the light intensity. మీకు ఇందాక క్యారెక్టరిస్టిక్స్ లో రివర్స్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఓకేనండి ఈ రివర్స్ ఇల్యూమినేటెడ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, అది రివర్స్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే లైట్ ఇల్యూమినేషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక కొంతవరకు వచ్చేసిన తర్వాత ద రివర్స్ వోల్టేజ్ కాన్స్టెంట్ అనేది మీకు చూపిస్తారు ఈ పార్ట్ లో. ఓకే, ఇదే పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. వన్స్ అగైన్, when light is allowed to the fall on the PN junction through a small window, photons transfer energy to the valence electrons to make them free. Hence, the reverse current increases. It is proportional to the light intensity, as shown in the figure. Okay, the relation between reverse voltage and reverse current is different light intensities. చూసారు, అందులో డిఫరెంట్ ఇంటెన్సిటీలో మనకి మీడియము, హై అండ్ వెరీ హైగా తీసుకున్నారు. సో ఈ లైట్ ఇంటెన్సిటీ అనేది డిఫరెంట్ రివర్స్ కరెంట్స్ లో మనకు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక పాయింట్ కూడా ఉంది చూడండి అడిగిన. ద రివర్స్ కరెంట్ వితౌట్ లైట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద రివర్స్ కరెంట్ వితౌట్ లైట్ ఈస్ డయోడ్ in the range of microampere. Also, change in it can be significantly observed in the reverse current. Okay, కొంచెం చేసుకుంటాం ఇది. If photodiode is forward bias, the current flowing through it in a milliampere. Changes in the negligible. The current is negligible and cannot be noticed. So photodiode is used in only reverse bias condition. అంటే ఫార్వర్డ్ బయాస్ తీసుకోబడిన కారణం మనకి ఈ రీజన్ గా చూపిస్తాడు అది. ఓకే, స్టడీ చేసుకున్నాం రెండు ఎల్ఈడి అండ్ ఫోటోడయోడ్స్. నెక్స్ట్ another type diode is the pin diode. Okay, PIN means p-type material, I means intrinsic, N is the n-type material. ఒకసారి పిన్ కాన్ఫిగరేషన్ చూడండి. స్ట్రక్చర్ డయాగ్రామ్ తీసుకుంటే కనుక 2 టైప్ యానోడ్ అండ్ క్యాథోడ్ మెటీరియల్స్ లో లెఫ్ట్ మోస్ట్ బ్యాండ్ పీ టైప్, మిడిల్ రీజియన్ ఇస్ ద ఐ, ఇంట్రిన్సిక్ రీజియన్ అన్నమాట అది. ఓకే, ఇంట్రిన్సిక్ రీజియన్ అండ్ ఎన్ టైప్. సో పీ టైప్ ఎన్ టైప్ మధ్య మనకు డిప్రెషన్ రీజియన్ కాకుండా ఒక లేయర్ ఇండికేట్ చేస్తున్నాము, అది ఇంట్రిన్సిక్. డయోడ్ సింబల్ లో తీసుకుంటే కనుక నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ డ్రా చేసి విత్ ఇన్ ద సర్కిల్ ఐ అనేది రిప్రజెంట్ చేయండి. చూసారా, అనేది రిప్రజెంట్ చేయాలన్నమాట విత్ ఇన్ ద సర్కిల్. డయోడ్ సింబల్ నార్మల్ గా రాయండి, ఐ అనేది ఇండికేట్ చేసి అన్ని సర్కిల్ మెన్షన్ చేయండి. దట్ ఈస్ ద పిన్ పీ టైప్, ఇంట్రిన్సిక్, ఎన్ టైప్ డయోడ్ అని. ఓకే, జనరల్లీ పీ టైప్ మైక్రో సిస్టమ్స్ వాటిలో యూజ్ చేస్తారండి అవి. పిన్ డయోడ్ అనేది అక్కడ వస్తుంది మీకు మళ్ళీని. ఫైనల్ ఇయర్ లో మైక్రో సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, అక్కడ డిస్కస్ చేస్తారు అవి. ఒకసారి ఫీచర్స్ చూడండి. పిన్ డయోడ్ కన్సిస్ట్ ఆఫ్ heavily doped p-type and n-type regions separately in an intrinsic region. Once again, pin diode consists of heavily doped p-type and n-type regions. And p-type and n-type rendu kuda heavily doped. Okay, these two regions are separated by an intrinsic region I. Ide kada rendu heavily regions ni intrinsic region separate chestundi as shown in the figure, symbol wise and this one. నెక్స్ట్ ఇది కూడా రివర్స్ బయాస్ లో వర్క్ చేస్తుంది. చూడండి ఆపరేషన్ పాయింట్. వెన్ రివర్స్ బయాస్ is applied, the pin diode acts like a nearly constant capacitance. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మది. The reverse bias is applied, the pin diode acts like a nearly కాన్స్టెంట్ కెపాసిటెన్స్. అంటే కాన్స్టెంట్ కెపాసిటెన్స్ మనకి డయోడ్ కెపాసిటెన్స్ లో తీసుకున్నప్పుడు క్యారెక్టరిస్టిక్ మనకి విఏ క్యారెక్టరిస్టిక్స్ లో దీంట్లో రాదు, మళ్ళీ క్యారెక్టరిస్టిక్ కూడా మారుతుంది. చూడండి, ఫోటో డయోడ్, పిన్ డయోడ్, వ్యారెక్టర్ డయోడ్ ఇవన్నీ కూడా విఏ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని చేంజెస్ ఉంటాయి. ఓకేనమ్మా, దాంట్లో రివర్స్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు కెపాసిటెన్స్ నియర్లీ కాన్స్టెంట్
కెపాసిటెన్స్ అన్నారు. సిన్స్ ద కెపాసిటెన్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది సపరేషన్ బిట్వీన్ పి రీజియన్ అండ్ ఎన్ రీజియన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఏ. డయాగ్రామ్ లో ఇక్కడ ఉంది చూడండి. This one, the reverse bias is applied. The PN junction is separated to the capacitance, constant capacitance అన్నారు కదా. Since the capacitance is inversely proportional to the separation between P and N region in figure A. ఇది figure A లో capacitance చూడండి. అవి రివర్స్ వోల్టేజ్ అని x యాక్సిస్ తీసుకుంటే y యాక్సిస్ లో డయోడ్ కెపాసిటెన్స్ ఎఫెక్ట్స్ తీసుకున్నారు. అవి CT అనేది. ఓకే, దిస్ కెపాసిటెన్స్ ఈస్ డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. చూడండి, ఈ టైప్ ఆఫ్ కెపాసిటెన్స్ వస్తుంది. విత్ ఇంక్రీజ్ ది రివర్స్ వోల్టేజ్ ద డయోడ్ కెపాసిటెన్స్ డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. ఓకే, ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఫార్వర్డ్ బయాస్ లో కనుక తీసుకున్నట్టయితే ఫార్వర్డ్ కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఓకే రివర్స్ రెసిస్టెన్స్, ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాన్స్టెంట్ లీనియర్లీ డిక్రీజెస్. ఇక్కడ 2 క్యారెక్టరిస్టిక్స్ మెన్షన్ చేశారు. చూద్దాం అది. ఇది ముందు పాయింట్ ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ when forward biased the low forward resistance of the intrinsic region decreases. లో ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అంటే ఫార్వర్డ్ బయాస్ లో రెసిస్టెన్స్ లోయెస్ట్ ఉంటుందని తెలుసు మనకి. ఓకేనా, ఆ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది విత్ ఇంక్రీజ్ ది ఫార్వర్డ్ కరెంట్. అదే మనకు ఫార్వర్డ్ బయాస్ లో కండిషన్ అప్లై చేసినప్పుడు. వన్స్ అగైన్ when forward bias is applied, the low forward resistance of the intrinsic region decreases with increase in the current as shown in figure B. ఇక్కడ 2 క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేశారా? ఒకటి కరెంట్ వర్సెస్ రెసిస్టెన్స్ ఒకటి తీసుకున్నారు. ఇంకొకటి ఏ పాయింట్ లో రివర్స్ వోల్టేజ్ వర్సెస్ కెపాసిటెన్స్, డయోడ్ కెపాసిటెన్స్. ఈ డయోడ్ కెపాసిటెన్స్ డిక్రీజ్ అవుతుంది when increase the reverse voltage under the reverse bias condition. ఫార్వర్డ్ బయాస్ లో తీసుకున్నప్పుడు ఓకేనా, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ లో రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ లో రెసిస్టెన్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ది ఫార్వర్డ్ కరెంట్. 2 డిక్రీజ్ అవుతాయి ఫార్వర్డ్ బయాస్ లోనే రివర్స్ బయాస్ లోనే క్యారెక్టరిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. చూడము ఇక్కడ రివర్స్ బయాస్ కెపాసిటెన్స్, మనకి కెపాసిటెన్స్ సింబల్ రాస్తారు. ఇది కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ రివర్స్ బయాస్ లో. ఫార్వర్డ్ బయాస్ లో లో రెసిస్టెన్స్, ఫార్వర్డ్ రెసిస్టెన్స్ రెండింటికి ఇండికేట్ చేశారు ఇక్కడ. ఓకే, యాక్చువల్ ఇక్కడ డయాగ్రామ్ లో మీకు ఇంకొకటి కూడా డౌట్ రావచ్చు. ఇక్కడ రివర్స్ వోల్టేజ్ కెపాసిటెన్స్ ఇచ్చారు కదా. యాక్చువల్గా రివర్స్ బయాస్ కండిషన్ అప్లై చేసినప్పుడు కోఆర్డినేట్లు దేంట్లోకి వస్తుందండి? అవి రివర్స్ అంటే రివర్స్ వోల్టేజ్ లో తీసుకున్నప్పుడు సెకండ్ కోఆర్డినేట్ లో తీసుకున్నారు అనుకోండి, రివర్స్ వోల్టేజ్ ఇదే కదా విఆర్. కెపాసిటెన్స్ డయోడ్ కెపాసిటెన్స్ సిటీ. ఈ సిటీ ఏమవుతుంది అనుకున్నాం, జనరల్లీ డిక్రీజ్ అవుతుంది అనుకున్నాం కదా. అంత డిక్రీజ్ అయ్యి కాన్స్టెంట్ వస్తుంది. సో ఇదే డయాగ్రామ్ ఇలా కూడా రాయొచ్చు, ఎందుకంటే రివర్స్ వోల్టేజ్ నెగిటివ్ లో ఉంటుంది కాబట్టి రెస్పెక్ట్ ఆరిజిన్ ఈ విధంగా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇది రాశారు కానీ రివర్స్ వోల్టేజ్ అనేది మనకి ఈ పార్ట్ లో కాకుండా ఇలా రాసుకుంటే ఇది కరెక్ట్ అవుతుంది. ఇది ఫార్వర్డ్ బయాస్ ఇస్ ఓకే, ఫార్వర్డ్ కరెంట్ వర్సెస్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్. సో కాబట్టి రివర్స్ వోల్టేజ్ కి క్యారెక్టరిస్టిక్స్ రాసుకుంటే సూటబుల్ అవుతుంది. 2 రాసి మెన్షన్ చేసిన ప్రాబ్లం, బట్ ఇది ట్రై చేయండి. ఇది ఓకే. కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ DC కంట్రోల్డ్ మైక్రోవేవ్ స్విచ్. ఇందాక చెప్పాను చూస్తారా, ఫైనల్ ఇయర్ లో మీకు మైక్రోవేవ్ సబ్జెక్ట్ ఒకటి వస్తుంది. దాంట్లో పిన్ డయోడ్, గన్ డయోడ్, పిన్ డయోడ్ అని ఒకటి వస్తాయి, అక్కడ యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ యూజ్డ్ అట్ హై ఫ్రీక్వెన్సీస్. ఓకే, థర్డ్ వన్ AM మాడ్యులేటర్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్స్. దాంట్లో మనకి AM మాడ్యులేటర్ ఆఫ్ ది వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కి యూజ్ చేస్తారు అనమాట. ఎందుకని పీ టైప్, ఎన్ టైప్ కూడా హెవీలీ డోప్ మెటీరియల్ తీసుకున్నాం ఇక్కడ. సో కాబట్టి ఇవి మనకి హై ఫ్రీక్వెన్సీస్ లో సిగ్నల్స్ వాటిలో యూజ్ చేస్తాం. ఇది కింద క్యారెక్టరిస్టిక్స్ రాస్తాను కదా, రివర్స్ వోల్టేజ్ విత్ కెపాసిటెన్స్, ట్రాన్సిస్టర్ కెపాసిటెన్స్, దిస్ వన్. సో ఇలా కూడా రాయొచ్చు. చిన్న చిన్నవి ఇవన్నీ కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడిగేటివే. ఓకే, నెక్స్ట్ ఇంకో 2 డయోడ్స్ ఉన్నాయి. వ్యారెక్టర్ డయోడ్ ఇక్కడ టైటిల్ లో ఉంది మీకు. వ్యారెక్టర్ మీన్స్ వేరియబుల్
ఓకేనా? వేరియబుల్ వ్యారెక్టర్ అనమాట అది. అంటే డయోడ్ విత్ కెపాసిటర్ కాంబినేషన్స్‌లో మనం తీసుకున్న డయోడ్‌నే వ్యారెక్టర్ డయోడ్ అంటాం. వేరియబుల్‌కి వేరియబుల్ సింబల్ ఉంటుంది. ఇక్కడ చూడండి యానోడ్, కాథోడ్ 2 డయోడ్ సింబల్ తీసుకొని ఇక్కడ చూడండి యానోడ్, కాథోడ్, పీ టైప్ అండ్ ఎన్ టైప్ తీసుకొని చివర్లో ఒక ట్రయాంగిల్ షేప్ దగ్గర ఇంకొక కెపాసిటెన్స్ సింబల్ ఒకటి యాడ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ కెపాసిటర్ సింబల్ తెలుసు కదా మీకు ఇది. దీనికి డయోడ్‌లో ఫార్మ్ చేసామనుకోండి. సో, డయోడ్ నార్మల్ పీఎన్ జంక్షన్ డయోడ్ ఇది రాసుకొని ఇంకొక లైన్‌కి కెపాసిటర్ సింబల్ తీసుకుంటే ఇది వేరియబుల్‌గా తీసుకుంటాం. యానోడ్ అండ్ కాథోడ్ టెర్మినల్‌లో ఈ టైప్ ఆఫ్ సింబల్‌ని వ్యారెక్టర్ డయోడ్ సింబల్‌గా తీసుకుంటాం. వీటికి ఇంటర్నల్ కన్‌స్ట్రక్షన్స్‌లో దిస్ ఈజ్ ఈక్వివలెంట్ ఇక్కడ ఒక సర్క్యూట్ డయాగ్రమ్ రాశారు చూడండి. ఇంటర్నల్ సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ఎస్, ఈ వేరియబుల్ కెపాసిటెన్స్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ తీసుకుంటారన్నమాట. అది సిటీ విత్ రివర్స్ రెసిస్టెన్స్ అనేది ప్యారలల్ కాంబినేషన్ ఉంటుంది. మీకు ఈక్వివలెంట్ సర్క్యూట్‌లో డిఫైన్ చేస్తారు. అలాగే దీంట్లో ఆర్ఎస్ అనేది జియోమెట్రిక్ రెసిస్టెన్స్ అంటాం దీన్ని. జియోమెట్రికల్ రెసిస్టెన్స్ అంటే వెరీ లో స్మాల్ రెసిస్టెన్స్ అనమాట ఇది. సోర్స్ రెసిస్టెన్స్. ఇది తీసుకుంటాం అవి. దీనికి ఈక్వివలెంట్ ఒక సర్క్యూట్ ఫ్రేమ్ చేశారు చూడండి. అప్లికేషన్స్‌లో మనకు అప్లై చేస్తాం. ట్యాంక్ సర్క్యూట్ అనేది ఒకటి యూజ్ చేస్తారు. ట్యాంక్ మీన్ ఎల్‌సి కాంబినేషన్ సర్క్యూట్. ప్లీజ్ రిమెంబర్ ఇట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ యూజ్డ్ ఇన్ ది నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ ఎన్లాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్‌లో మీకు ఫ్రీక్వెంట్‌గా వస్తది. ఆసిలేటర్ సర్క్యూట్స్‌లో ఎక్కువ ఇచ్చేస్తారు. ఓకేనండి. ఆసిలేటర్ సర్క్యూట్స్‌లో ఎల్‌సి అండ్ ఆర్‌సి సెక్షన్స్ అనేవి 2 ఉంటాయి. ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అండ్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటర్. ఇది ఆర్‌సి అనేది లో ఫ్రీక్వెన్సీ మోడల్. ఓకేనా? ఎల్‌సి అనేది హై ఫ్రీక్వెన్సీ మోడల్ అన్నమాట. ఎందుకని లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తున్నాం అంటే జనరల్‌గా ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఆర్‌సి సెక్షన్ తీసుకున్నారనుకోండి. సపోజ్ ఆర్‌సి సెక్షన్‌లో ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పై ఆర్‌సి కాంబినేషన్ వస్తుందన్నమాట. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పై ఆర్‌సి కాంబినేషను. ఇక్కడ జనరల్‌గా రెసిస్టెన్స్ అనేది ఓమ్స్ ఆర్ కిలో ఓమ్స్ రేంజ్‌లో ఉంటుంది. ఓకేనా? కాబట్టి రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ మైక్రో నానోలో ఉంటుంది. ఓకే. ఒక రెసిస్టెన్స్ గనుక మనకి ఓమ్స్ ఆర్ కిలో ఓమ్స్‌లో ఉందంటే డినామినేటర్‌లో ఉన్న వాల్యూ ఓకేనా? హై వాల్యూ ఉందంటే ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? లో ఫ్రీక్వెన్సీ అవుతది. సో, ఆర్‌సి సెక్షన్ యూజ్ చేసే ఫార్ములాస్ 1/2 పై ఆర్‌సి కాంబినేషన్ అంటే ఆర్ ఈక్వివలెంట్, సి ఈక్వివలెంట్ అనేవి డిపెండింగ్ ఆన్ ది సర్క్యూట్. ఓకే. యూనిట్స్ హెర్ట్జ్ అన్నమాట ఇది. నౌ ఆర్‌సి సెక్షన్‌లో యూజ్ చేసే కాంబినేషన్ లో ఫ్రీక్వెన్సీ వాటికి యూజ్ చేస్తాము. మరి హై ఫ్రీక్వెన్సీకి తీసుకుంటే ఏమవుతుంది? హై ఫ్రీక్వెన్సీకి ఎల్‌సి కాంబినేషన్ ఉంది. హై ఫ్రీక్వెన్సీ అంటాం. దట్ ఈస్ 1/2 పై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్‌సి అనేది డెరివేషన్ వస్తుంది. ఈ డెరివేషన్ ఎలా వస్తది అంటే ఒమేగా కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే రెసొనెన్స్ కండిషన్ అన్నమాట అది. రెసొనెన్స్ కండిషన్ అంటారు. ఒమేగా ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఎల్ అనేది ఒకటి ఉంటుంది మీకు. దీన్నే రెసొనెన్స్ కండిషన్ అంటారు. ఎక్స్‌సి ఈజ్ ఈక్వల్ టు 1/ఒమేగా సి ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ అని. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేశారనుకోండి వేర్ ఒమేగా ఈక్వల్స్ టు 2 పై ఎఫ్ అని అంటారు. ఒమేగా ఈక్వల్స్ టు 2 పై ఎఫ్ దీన్ని సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఈ రెండింటి నుంచి ఫ్రీక్వెన్సీ ఫైండ్ ఔట్ చేస్తాం. అది ఎల్‌సి నెట్వర్క్ అయితే ఇక్కడ ఎల్ ఇంటూ సి వస్తుంది కదా! ఒమేగాని పక్కకు తీసుకొచ్చారనుకోండి ఏమవుతుంది? ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 1/ఎల్‌సి అయింది. ఒమేగా ఈక్వల్స్ 2 పై ఎఫ్ సబ్స్టిట్యూట్ చేస్తే దెర్‌ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పై ఎఫ్ కదా! 1/2 పై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్‌సి అవుతది. ఓకేనా? చెక్ చేసుకోండి అది. ఒమేగా 1/ఒమేగా-సి ఈక్వల్స్ టు ఒమేగా ఎల్ దట్ ఎంప్లాయిస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు ఓకేనా? 1/ఎల్‌సి అండ్ ఒమేగా ఈక్వల్స్ టు 2 పై ఎఫ్. ఓకే. సో 2 పై ఎఫ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1/ఎల్‌సి అయింది. దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 పైని పక్కకు తీసుకెళ్తే 2 పై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్‌సి అయింది కదా! దేర్‌ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్‌సి. ఇది ఇండక్టెన్స్
కెపాసిటెన్స్ యూజ్ చేసినప్పుడు అండర్ ద రెజోనెంట్ కండిషన్ సో ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ కూడా 1/2πLC వస్తుంది. ఇక్కడ జనరల్లీ ఎల్ అండ్ సి బోత్ ఆర్ వెరీ లెస్ వాల్యూస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మైక్రో ఆర్ నానో. సో డెనామినేటర్ ఫ్యాక్టర్ లో ఎల్ అండ్ సి లోవెస్ట్ వాల్యూ వచ్చింది అంటే ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ హై ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట. ఇది నౌ ఎల్సీ నెట్వర్క్ యూజ్ చేసినప్పుడు హై ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఎల్సీ నెట్వర్క్ యూజ్ చేస్తే కనుక హై ఫ్రీక్వెన్సీ వస్తుందండి. అలాగే ఆర్సీ నెట్వర్క్ యూజ్ చేస్తే లో ఫ్రీక్వెన్సీ వస్తుంది అనమాట. ఓకేనా. సో దానికి రిలేటెడ్గానే ఇక్కడ ఒక ఈక్వేషన్ డెరైవ్ చేశారు. అది ట్యాంక్ సర్క్యూట్ అంటారు అనమాట. అది ట్యాంక్ సర్క్యూట్ కాంబినేషన్ ఇది ప్యారలల్ ఆఫ్ ది ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ అని. ఓకే. సో అది దాని డెరివేషన్ ముందు బ్రీఫింగ్ అయిన తర్వాత చెప్తాను. చూడండి. వ్యారెక్టర్ డయోడ్. As the reverse bias voltage increase, width of the depletion region layer increases and transition capacitance CT decreases. So that transition capacitance is voltage dependent. ఇక్కడ CT అనేది ట్రాన్సిషన్ కెపాసిటెన్స్. మీకు గుర్తుందా ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ అండర్ ద రివర్స్ బయాస్ కండిషన్స్ వర్క్ చేస్తుందని ప్రీవియస్ లో డిస్కస్ చేసాం. కెపాసిటెన్స్ ఎఫెక్ట్స్ లో డిఫ్యూజన్ కెపాసిటెన్స్ అండ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ అని. అండర్స్టాండ్. సో డిఫ్యూజన్ కెపాసిటెన్స్ అండర్ ద ఫార్వర్డ్ బయాస్ కండిషన్ సిటీ డిఫైన్ చేశారు. అలాగే రివర్స్ బయాస్ కండిషన్ లో సిటీ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ డిఫైన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ రెసిస్టెన్స్ వ్యారెక్టర్ డయోడ్ కి రివర్స్ బయాస్ తీసుకున్నారు. ఓకేనా. రివర్స్ బయాస్ లో ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ది రివర్స్ వోల్టేజ్. నెక్స్ట్ చూడండి. Special type of diodes are manufactured with the exhibits the above property of voltage dependent transition capacitance more predominantly as they compared to the normal diodes. Such diodes are called varactor diode or voltage variable capacitance VVC or tuning diodes. దీనికి సిమిలర్ నేమ్స్ అన్నమాట. అవి వ్యారెక్టర్ డయోడ్ కానీ వోల్టేజ్ వేరియబుల్ కెపాసిటెన్స్ కానీ ట్యూనింగ్ డయోడ్స్ కానీ అంటాం. ఈ ట్యూనింగ్ సర్క్యూట్ ని ట్యాంక్ సర్క్యూట్ అంటారు అనమాట. అవి ఎల్సీ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఈజ్ నోన్ యాజ్ ట్యాంక్ సర్క్యూట్ ఆర్ రెజోనెంట్ సర్క్యూట్ ఆర్ ట్యూన్డ్ సర్క్యూట్ అంటాం. ఓకే. సర్క్యూట్ సింబల్స్ కింద ఇచ్చారు, అబ్జర్వ్ చేయండి. అవి ఈ అప్లికేషన్స్ లో one of the tank circuits lo it is used to LC tuned circuit. The figure as shown in figure, this one how varactor diode can be connected in LC tank circuit. ఇక్కడ మనకి వ్యారెక్టర్ డయోడ్ సింబల్ రాశారు, గుర్తుందండి. దీనికి ఒక ట్యాంక్ సర్క్యూట్ కనుక ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఓకే, దీన్ని మనకు ట్రాన్సిషన్ సర్క్యూట్ అంటాం. కనెక్ట్ చేసినప్పుడు మనకి రిజల్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుందో సాల్వ్ చేస్తున్నారు అనమాట. సో ఇలా ఈ సర్క్యూట్ కనుక కనెక్ట్ చేసినప్పుడు ట్యాంక్ సర్క్యూట్ ని ప్యారలల్ విత్ కనెక్టెడ్ ఇన్ ది వ్యారెక్టర్ డయోడ్, the resonant frequency for a parallel LC tuned circuit is given by resonant frequency అనేది FR. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf C అన్నాం. ఓకే. ఈ C అనేది F అనేది రెజోనెంట్ కండిషన్ FR అంటే ఇక్కడ ఒమేగా R అనేది కూడా రెజోనెంట్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం అనమాట. అవి ఒమేగా ఇస్ ద ఫ్రీక్వెన్సీ. నౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్పాండ్ ద టర్మ్ 2πf FE మీన్స్ FR అని. సో ఒమేగా C ఈక్వల్స్ టు ఒమేగా మీన్ XL ఈజ్ ఈక్వల్ టు XC అనమాట. రెజోనెన్స్ కండిషన్ వేర్ XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా జే ఒమేగా అంటారు అవి. ఓకేనా. XL ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా ఎల్ అండ్ X ఈజ్ ఈక్వల్ 1/J ఒమేగా C. J ఇంటూ J ఈజ్ ఈక్వల్ టు J స్క్వేర్ కాబట్టి J స్క్వేర్ ఈజ్ -1. సో కండిషన్స్ మనకి ఇమేజినరీ అండ్ రియల్ పార్ట్ లో వచ్చినప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. therefore XL ఈజ్ ఈక్వల్ XC అనేది రెజోనెంట్ కండిషన్. ఈ కండిషన్ నుంచి మనకి XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ అని X ఈజ్ ఈక్వల్ టు 1/ωc అని సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా నుంచి FR అనేది వస్తుంది అనమాట. ఓకేనండి. therefore resonant frequency FR is equal to 1/2π into square root of LC. As a varactor diode is connected in parallel,
the resultant capacitance becomes C1 plus C2. ఇక్కడ ఈ వ్యారక్టర్ డయోడ్ల కెపాసిటెన్స్ C2 గా తీసుకున్నారు, ఓకేనా. ఎల్సీ నెట్వర్క్ లో కెపాసిటెన్స్ C1 గా తీసుకున్నారు. ఈ ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి రిజల్ట్ కెపాసిటెన్స్ ఏమవుతుంది, C1 plus C2. హెన్స్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ FR ఈజ్ ఈక్వల్ టు ఈ C ప్లేస్ లో C1 plus C2 సబ్స్టిట్యూట్ చేశారు ఇది. ఓకే, లాస్ట్ వన్. The value of C2 can be changed by the controlling the applied voltage to the circuit. Hence, the circuit can be tuned by changing voltage applied at the resonant frequency. This is called electrical tuning అన్నాం. సో ఇందులో క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే కనుక మనకు రివర్స్ బయాస్ కండిషన్ అన్నాం కదా. రివర్స్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ అనేది డిక్రీజెస్ అవుతుంది ఎక్స్పోనెన్షియల్లీ. ఇది క్యారెక్టరిస్టిక్. ఇది మీరు ఈ క్యారెక్టర్ అబ్జర్వ్ చేశారా? ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో వచ్చింది. దేంట్లో వచ్చింది? ఫోటో డయోడ్ లో కదా, గుర్తుందండి? సో పిన్ డయోడ్ లో మనకి రివర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ కెపాసిటెన్స్ అనేది డిక్రీజ్ అవుతుందని చూపించారు అవి ట్రాన్స్లేషన్ కెపాసిటెన్స్. ఇక్కడ కూడా యాజ్ ఏ రివర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ ద విడ్త్ ఆఫ్ ది డిప్లేషన్ రీజియన్ విడ్త్ ఇంక్రీజెస్, thus ట్రాన్స్లేషన్ కెపాసిటెన్స్ CT డిక్రీజెస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. చూడండి, రివర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ట్రాన్స్లేషన్ కెపాసిటెన్స్ అనేది డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. సో ఈ క్యారెక్టరిస్టిక్ మనకు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా వోల్టేజ్ కరెంట్ రిలేటెడ్ కాదు. మన ఎక్స్ యాక్సిస్ వోల్టేజ్, వై యాక్సిస్ ట్రాన్స్లేషన్ కెపాసిటెన్స్ తీసుకున్నాం కాబట్టి దాని క్యారెక్టరిస్టిక్ ఈ విధంగా డిఫైన్ చేశారు. సో అదర్ అప్లికేషన్స్ తీసుకుంటే డయోడ్వి FM మాడ్యులేటర్ ఒకటి యూజ్ చేస్తాము, ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ డివైస్ కి యూజ్ చేస్తాము, అడ్జస్టబుల్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ సర్క్యూట్స్ యూజ్ చేస్తారండి అవి. నెక్స్ట్ టెలివిజన్ రిసీవర్స్. దీస్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ ది వ్యారక్టర్ డయోడ్స్. ఓకే, అండ్ ఫైనలీ స్కాట్కీ డయోడ్. కొంచెం స్టడీ చేయండి అమ్మ, కొంచెం జాగ్రత్త. నేను ఫాస్ట్గా చెప్తున్నాను అవి. నెక్స్ట్ క్లాస్ నుంచి రిక్టిఫైర్స్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి అసైన్మెంట్స్ మీరు వచ్చేసరికి ఫస్ట్ 3 చాప్టర్స్ కవర్ చేయాలన్నారు. ఓకేనా, ఇవి కొంచెం మీరు స్టడీ చేస్తే రిక్టిఫైర్స్ నుంచి కొంచెం ఈజీగానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. స్కాట్కీ డయోడ్ ఒకసారి లాజిక్ సింబల్ అయి చూడండి. స్కాట్కీ డయోడ్ సింబల్ డయోడ్ సింబల్ లాగా ఉంది, మీకు అబ్జర్వ్ చేశారా? డయోడ్లు మీకు జేనా డయోడ్ సింబల్ లాగా వస్తుంది, కానీ జేనా డయోడ్ కాదు. డయోడ్ సింబల్ జేనా డయోడ్ అయితే ఇది ఎలా వస్తుంది, ఓకేనా. దీనికి స్పెసిఫిక్ హాఫ్ ఆఫ్ ది స్పెసిఫిక్ సింబల్ లో తీసుకుంటే ఈ మోడల్ ఉంటుంది చూడండి. హాఫ్ ఆఫ్ స్పెసిఫిక్ సింబల్ లో ఎండ్ ఆఫ్ ది ట్రయాంగిల్ షేప్ లో ఇలా రావాలి కర్వేచర్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాశారు చూసారా, రైట్ సైడ్ కర్వేచర్ స్పెసిఫిక్ సింబల్ గుర్తుందండి మీకు? ఇలా వస్తుంది కదా, గుర్తుందా? ఈ టైప్ ఆఫ్ సింబల్ ఇందులో ఒక హాఫ్ పార్ట్ అన్నమాట, రైట్. సో ఇందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్ తీసుకుని స్ట్రక్చర్ తీసుకుంటే కనుక పీ టైప్ మెటీరియల్ అండి ఇవి. పీ టైప్ అనేది మెటల్, ఇవి షేడెడ్ ఇచ్చారు చూసారా. ఎన్ టైప్ మెటీరియల్, పీ టైప్ మెటల్, ఎన్ టైప్ మెటీరియల్. సో పీ టైప్ మెటల్ ఎన్ టైప్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు దేర్ ఈస్ నో డిఫ్లెషన్ రీజన్ ఇన్ ది పీ టైప్ మెటల్ అండ్ ఎన్ టైప్ రీజియన్. ద టైప్ ఆఫ్ డయోడ్ ఈజ్ నోన్ యాజ్ స్కాట్కీ డయోడ్ అంటారు అనమాట. ఓకేనా, SCHOTTKY. త్వరగా చెప్తాను చూడండి అవి. స్కాట్కీ డయోడ్ యూజెస్ మెటల్ semiconductor junction instead of semiconductor used in the conventional PN junction diode. ఓకేనా, అక్కడ పీ టైప్ ఎన్ టైప్ రీజియన్ ఉంటుంది, ఇక్కడ పీ టైప్ మెటల్ ఉంటుంది, పీ టైప్ సెమీకండక్టర్ ఉండదు. కాబట్టి మెటల్ సెమీకండక్టర్ అనేది ఎన్ టైప్ రీజియన్, మెటల్ అనేది పీ టైప్ రీప్లేస్ చేసుకుని మెటల్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, దట్ కాంబినేషన్ ఈజ్ నోన్ యాజ్ స్కాట్కీ డయోడ్. యూజువల్లీ ఎన్ టైప్ సిలికాన్ and a metal like aluminum is framed by the suitable process. It is a unipolar device, unidirection ఉంటుంది స్కాట్కీ డయోడ్.
metal, one side metal cavity, because it has electrons as majority carriers on the both sides of the junction. Hence, there is no depletion layer formed near the junction. సో దీనికి డిప్రెషన్ లేయర్ ఉండదు, అందుకని దీనికి హార్ట్ క్యారియర్ అని కూడా అంటారు. ఓకేనండి, సింబల్స్ చూసారు కదా, ఆపరేషన్ పాయింట్స్ ఉండవి. ద డిలే ప్రెసెంట్ ఇన్ ది డయోడ్ జంక్షన్ డ్యూ టు ది హోల్ ఎలక్ట్రాన్ రీకాంబినేషన్ టైమ్ ఆబ్సెంట్ హియర్. హెన్స్ ద స్కాట్కీ డయోడ్ కెన్ బి స్విచ్డ్ ఫాస్టర్ దెన్ కన్వెన్షనల్ పిఎన్ జంక్షన్ డయోడ్. వన్ సైడ్ మెటల్ ఉండటం వల్ల ఇది ఫాస్టెస్ట్ స్విచ్చింగ్ డయోడ్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్, Schottky diode operates only with the majority carriers. ఓకే, బోత్ పీటే మెటల్లోను ఎలక్ట్రాన్లోను కూడా మనకి మెజారిటీ క్యారియర్ ఉంటుంది కాబట్టి సో యూని డైరెక్షన్ అన్నాం దాన్ని. Schottky diode operates only majority carriers. There is no minority carriers and thus no reverse leakage current produced in the circuit. Okay, so this is referred to as the hard carrier diode because when it is in the forward bias condition, electrons on the n side gains sufficient energy to cross the junction and enter the metal. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ లో అబ్జర్వ్ చేస్తే కనుక మీకు నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది, కానీ ఆ కటిన్ వోల్టేజెస్ అనేవి కొంచెం చేంజ్ ఉంటుంది. ఫార్వర్డ్ బయాస్ లో విఎఫ్ అండ్ ఐఎఫ్ తీసుకుంటే ఈ డాటెడ్ సెక్షన్ ఇండికేట్స్ ది నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్. ఓకేనండి, సిలికాన్ మెటీరియల్ కదా, ఇక్కడ మెటల్ సెమీ కండక్టర్ తీసుకున్నప్పుడు కటిన్ వోల్టేజ్ నార్మల్ కన్నా కూడా తక్కువ ఉంటుంది. సో ఈ క్యారెక్టరిస్టిక్ ని, థిక్ లైన్ క్యారెక్టరిస్టిక్ ని స్కాట్కీ డయోడ్ ఫార్వర్డ్ బయాస్డ్ క్యారెక్టరిస్టిక్ రాస్తాం. అలాగే రివర్స్ బయాస్ లో తీసుకున్నప్పుడు రివర్స్ బయాస్, రివర్స్ కరెంట్, దీంట్లో ఈ డాటెడ్ లైన్ ఇండికేట్స్ ది సిలికాన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్. ఇది సిలికాన్ డయోడ్ పిఎన్ జంక్షన్ క్యారెక్టరిస్టిక్. బట్ స్కాట్కీ డయోడ్ లో ఇనిషియల్ గా కరెంట్ రివర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు రివర్స్ కరెంట్ కూడా ఇంక్రీజ్ ఉంటుంది, అక్కడ నుంచి కొన్ని కాన్స్టెంట్ వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ని మనకి స్కాట్కీ డయోడ్ క్యారెక్టరిస్టిక్ అంటారు. ఆల్మోస్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్ లానే ఉంటుంది, కానీ స్మాల్ చేంజ్. డాటెడ్ లైన్ ఇండికేట్స్ ది నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్, థిక్ లైన్ ఇండికేట్స్ ది స్కాట్కీ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ థియరీ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, as there is no minority carriers and thus no reverse leakage current, అందుకనే మనకి రివర్స్ సాచురేషన్ కరెంట్ లో తక్కువ ఉంటుంది. ఓకే, I0 అనేది 10 మెన్షన్ చేయము. when reverse bias as shown in figure, if the forward bias, the lower forward voltage is larger, large forward current flows through the circuit. అంటే ఫార్వర్డ్ వోల్టేజ్ లోయెస్ట్ ఉంటుంది, ఫార్వర్డ్ కరెంట్ హైయెస్ట్ ఉంటుంది అనేది మీనింగ్ అనమాట. ఓకే, అప్లికేషన్స్ లో తీసుకుంటే ఫాస్ట్ స్విచ్చింగ్ అప్లికేషన్స్, హై ఫ్రీక్వెన్సీ అండ్ కమ్యూనికేషన్ రిసీవర్స్ లైక్ రాడార్స్, వీటన్నిటిలో కూడా మనకి ఈ స్కాట్కీ డయోడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనండి, వీటిలో ఎస్టీఆర్ అనేది ఒకటి ఉన్నట్టుంది మీకు. ఈయన యూజ్ అండ్ ఎస్టీఆర్ మేము తర్వాత డిస్కస్ చేస్తాను అది. ఓకే, ఇక్కడతోటి ఈ స్పెషల్ డివైసెస్ కంప్లీట్ అయినాయండి. ఒకసారి స్టడీ చేయండి ఇవన్నీ కూడాను జాగ్రత్తగా. ఓకేనమ్మా, రైట్. స్టాప్ హియర్. మరి నెక్స్ట్ క్లాస్ టైం అవుతున్నట్టుంది కదా మీకు. నెక్స్ట్ క్లాస్ నుంచి డయోడ్స్ స్టార్ట్, ఐ మీన్ రెక్టిఫైర్స్ సర్క్యూట్స్ స్టార్ట్ చేస్తాను. దాని మెటీరియల్ కూడా ఇస్తాను మీకు, జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.